మహాశివరాత్రి సందర్భంగా అమరావతి ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. మహాభక్తి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శివోహం 2 మహాజాగరణ కార్యక్రమం వేలాది మంది భక్తుల శివనామ స్మరణ మధ్య అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. లైవ్ ద్వారా చూస్తున్నాం. ఆచరించేటువంటి ఒక ఆరాధన ఈ శివరాత్రి. ఈరోజు ఉపవాసం, జాగరణ, భగవన్నామ స్మరణ తదితర కార్యక్రమాలతో ఈ పరమ పవిత్రమైనటువంటి రోజును గడిపి ఆయన యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో తెలుగు రాష్ట్రంలో ద్వాదశ లింగంలో రెండవ లింగంగా పిలువబడేటువంటి భ్రమరాంబ మల్లికార్జున స్వామి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాడు. అలాంటి ద్వాదశ లింగంలో ఒక లింగం మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి లింగం అంటే మన తెలుగు రాష్ట్రం ఎంత పవిత్రమైనటువంటిది అనేటువంటిది మనం అందరం కూడా గర్వపడేటువంటి విషయం. అలాంటి శివారాధనను నిమిత్తం చేసుకుని శివోహం అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ యొక్క రాజధాని నగరంలో జరపడం మహా టీవీ తరపున చాలా గొప్ప కార్యక్రమాన్ని ఏర్పరిచారు. మనమందరం కూడా సనాతన హిందూ ధర్మాన్ని పాటించేవారు. హిందూ ధర్మం అనేటువంటి చాలా గొప్పమైనటువంటి ధర్మం. విశ్వంలో దీనికి సరైనటువంటిది కానీ మిన్నదైనటువంటి కానీ మరొక్క ధర్మం లేదు. కనుక స్వధన్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అన్నట్టుగా మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్క హిందువులు కూడా తమ తమ ధర్మాన్ని ఆచరిస్తూ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఆయన యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలి అనేటువంటి సందేశాన్ని ఈ యొక్క సభాముఖంగా తెలియపరుస్తున్నాం. ఈ వేదిక పైన ఎంతోమంది పీఠాధిపతులు ఉన్నారు, ధార్మిక ప్రవక్తలు ఉన్నారు, అలాగే ఎంతోమంది గణ్యులు ఉన్నారు. వారందరికీ కూడా అభినందనలను తెలుపుతూ మరొక్కసారి మనందరి ప్రియతమ నాయకులు, మన రాష్ట్రాన్ని మున్నడిపేటువంటి గొప్ప నాయకులు, కేవలం ప్రజాహితమే తన ఊపిరిగా ఉన్నటువంటి మహా వ్యక్తిత్వం కలిగినటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి గారిని అన్ని విధాల భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను వారికి ఇస్తూ వారి ద్వారా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తూ మనమందరం కూడా మా యొక్క తపస్సు, పూజ, మా ఆయుష్ దాన్ని కూడా కొంతగా ఆయనకు ధార పోసి ఆయన్ను గట్టిపరుస్తాం. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇదివరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రం అభివృద్ధి చెందినటువంటి రాజ్యంగా ఉండి అందులో మన ముఖ్యమంత్రి గారు వారి వంతుగా ఇప్పటికే చెప్పినట్టుగా హైటెక్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ తదితర అభివృద్ధి చేశారు. అయితే ఏమీ లేనటువంటి ఒక రాష్ట్రాన్ని రాజధానిని నిర్మించడం, రహదారులను నిర్మించడం, అలాగే ఎన్నో కార్యాలయాలు కానీ గొప్ప ఒక రాష్ట్రాన్ని కట్టేటువంటి ఒక బాధ్యత మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ఉంది. అంటే వారి బాధ్యతలు, వారి పరిశ్రమం, వారికి ఉన్నటువంటి టెన్షన్, వారి తపన, వారి పట్టుదల ఎంత అనేటువంటిది మనం దీని ద్వారా తెలుసుకోగలం. అలాంటి ముఖ్యమంత్రి గారిని మరొక్కసారి దీవిస్తూ వారిని మంత్రాలయ రాఘవేంద్ర స్వాముల వారి దర్శనార్థం రావాలి అని మనస్ఫూర్తిగా ఆ పీఠం తరపున ఆహ్వానిస్తున్నాం. అలాగే మహావంశీ గారిని ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచినటువంటి గొప్ప ఆర్గనైజేషన్, యువకులు, ధర్మిష్ఠులు, ప్రజాహితాన్ని కోరేటువంటి వారు, ఎప్పుడూ సుప్రసన్నంగా ఉండేటువంటి వంశీ గారిని కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి పేరున అందరినీ అభినందిస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులందరినీ కూడా మనసారా దీవిస్తూ మనమందరం కూడా ఆ పరమశివుణ్ణి ఆరాధిద్దాం, మన కష్టాలను పరిహారం చేసుకుందాం. అలాగే ఆయన యొక్క దివ్య దృష్టి, విద్య, అలాగే కళ అనేటువంటి ప్రతి ఒక్క దాన్ని ఆయన ఆశీస్సులతో పొందుదామని చెబుతూ మా యొక్క మాటలకు సెలవు చెబుతున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు శ్రీ 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 రమ్యానంద భారతీ మాతాజీ శ్రీ శక్తి పీఠాధీశ్వరి వారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. జగన్నాథుడైన నారాయణకు జగద్గురువులైనటువంటి ఆదిశంకర్ భగవత్పాదాచార్యుల వారికి మా శ్రీశక్తిపీఠ వ్యవస్థాపకులు కుర్తాళ పీఠాధీశ్వరులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ, యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శక్తి స్వరూపం అయినటువంటి మా పీఠదేవత
మరకత సిద్ధేశ్వర స్వామి సహిత మరకత శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ అందరికీ మహాశివరాత్రి శుభాశీస్సులు. ఓం నమః శివాయ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం. సుమారుగా నేను 6:10 కల్లా ముందే వచ్చి కూర్చున్నాను. ఇక్కడ రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి వేదిక మీద. నిజంగా చెప్పాలంటే చాలా హుషారెత్తించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఆ కార్యక్రమాలు చూసినప్పటికంటే కూడా ప్రజలందరిలో ఉత్సాహం కలిగించింది ముఖ్యమంత్రి గారు రాక. వారు రాగానే అందరూ జయజయధ్వానాలు, చప్పట్లు, ఆనందము, హర్షధ్వానాలు. ఆ ఒక్కటి చూస్తేనే చాలు, ఆ పరమేశ్వరుడు వీరిని ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎందుకు మన రాష్ట్రానికి అందించారా అనేటువంటిది అర్థమవుతున్నది. మన తెలుగు రాష్ట్రం, తెలుగు ప్రజలు, తెలుగు దేశం, ఈ తెలుగు అనేటువంటి శబ్దం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? తెలుగు అనేటువంటి శబ్దం మనం పిలుస్తూ ఉన్నాము, మనం స్మరిస్తూ ఉన్నాము అనంటే శివుణ్ణి స్మరిస్తున్నట్టుగా లెక్క. కారణం ఏమిటి అనంటే, తెలుగు దేశాన్ని ఎలా ఇంతకుముందు పిలిచేవాళ్ళు త్రిలింగ దేశము అని పిలిచేవాళ్ళు. త్రిలింగము, 3 లింగాల మధ్యలో ఉన్నటువంటి దేశం కాబట్టి మనది త్రిలింగ దేశము. అటు